మన రాష్ట్ర పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. 2 కుటుంబాల పరిపాలన సాగుతా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. 2 కుటుంబాలు, 2 కులాలు కాదు ఇక్కడ, 2 కుటుంబాల పరిపాలన సాగుతా. మరి మా గౌరవ మిత్రుడు చంద్రబాబు నాయుడు గారు రేపో మాపో 19 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పూర్తి చేయబోతున్నాడు. మరొక మిత్రుడు వైఎస్ కుటుంబం 11 సంవత్సరాలు పూర్తి చేసింది. ఈ 19 + 11 30 సంవత్సరాలు ఈ 2 కుటుంబాలే పరిపాలన చేస్తున్నాయి. మరి ఈ 2 కుటుంబాల పరిస్థితులు ఏంటి? ఒకప్పుడు చిన్న కుటుంబం, నిరుపేద కుటుంబంలో నుంచి వచ్చింది వైఎస్ కుటుంబం. అనుమానం ఉంటే ఎవరైనా అడగొచ్చు ప్రశ్న. మరి చంద్రబాబు నాయుడు చిన్న కుటుంబంలో నుంచి వచ్చాడు. నాకు తెలుసు ఆయన 50 సంవత్సరాలుగా. ఈ రోజు ఈ 2 కుటుంబాలు ముఖ్యమంత్రులుగా రాష్ట్రాన్ని 11 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లోకి తీసుకెళ్లారు. ఎవరు తీసుకెళ్లారు? 70 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ లో 30 సంవత్సరాలు ఈ 2 కుటుంబాలే పరిపాలించాయి. నేను ఎన్టీ రామారావు గురించి మాట్లాడటం. మరి 11 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లోకి తీసుకెళ్లి 55,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టుకుంటున్నారు సంవత్సరానికి. ఏమవుతుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా తయారు చేసిన ఈ 2 కుటుంబాలు. మరి అంతేకాదు, మరి పరిస్థితుల వీళ్ళు మాత్రం సంపన్నులు అయ్యారు. ఒక ఆయన 100 కోట్ల రూపాయలు సంపాదిస్తే ఇంకొక ఆయన 1000 కోట్ల రూపాయలు సంపాదించారు. ఎక్కడిది ఇది? ప్రజల సొత్తు కాదా? ఏంటి వ్యాపారాలు? ఎక్కడున్నాయి మీ వ్యాపారాలు? ఇన్ని 1000 కోట్ల రూపాయలు వచ్చేదానికి. ప్రక్కనే ఉన్నటువంటి విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా మరి కనీసం అపోలో ఆసుపత్రికి 5 లక్షల రూపాయలు కట్టుకోలేకపోయినాడు. వాస్తవం ఇది. అడగండి పోయి అపోలో ప్రతాప్ రెడ్డిని. ఆయన 5 లక్షలు కూడా ఆరోగ్యానికి ఆయన చివరి రోజుల్లో కట్టుకోలేకపోతే అపోలో ప్రతాప్ రెడ్డి మాఫీ చేశాడు. ఆయన చనిపోయిన తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు కనీసం ఇంటికి కరెంటు కూడా డబ్బులు కట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే ఈ 2 కుటుంబాల పరిస్థితి, 2 కులాలు కాదు ఇక్కడ, 2 కుటుంబాలు. ఏంటిది? విజయభాస్కర్ రెడ్డికి వీళ్ళకి ఏంటి తేడా? రాయలసీమ జిల్లాలో నుంచి వచ్చారు. ఏమి చేశారు రాయలసీమ జిల్లాలకి ఇళ్ళు? నేను నిన్న మదనపల్లిలో 12 గంటలకు మొదలుపెట్టి ఇక్కడికి వస్తే మరి అనంతపురం జిల్లాలో ఏమీ కనపడలేదే. రాళ్ళు తప్పించి కనీసం ఒక్క చెట్టు లేదు, ఈ పక్క గాని ఆ పక్క గాని. ఇదే మీరు సాధించింది? రాయలసీమ నుంచి వచ్చి 2 కుటుంబాలు ఏం చేశారయ్యా రాయలసీమ జిల్లాలకే? మీరేం సంపన్నులు అయ్యారు. అందరి పరిస్థితి అదుగు అలా ఉంది పరిస్థితి. చివరిలో కాపులు, అవినీతి. పక్కనే విజయ్ వచ్చాడు. 100 సంవత్సరాలు 100 రోజులు పూర్తి చేశాడు. ఈరోజు అవినీతి పూర్తిగా లేదు అక్కడ. ఒక సినిమా యాక్టరు అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసి 0 అవినీతి. ఎవరో ఒక ఆర్టీఓ 500 అడిగాడంటే ఒక లారీ దగ్గర, వాడిని సస్పెండ్ చేసి పారేశాడు. ఎవరో పోలీస్ స్టేషన్ మామూళ్ళు అడిగారంట తమిళనాడులో. స్టేషన్ మామూళ్ళు కూడా జరగటం లేదు. కానిస్టేబుల్ కూడా 100 రూపాయలు కూడా తీసుకోలేనటువంటి పరిస్థితుల్లోకి తీసుకొచ్చాడు ఆయన. ఎవరో రియల్ ఎస్టేట్ వాళ్ళు చదరపు అడుక్కి 40 రూపాయలు తీసుకునే వాళ్ళంట క్రితంలో. ఈ రోజు అంతా 0. ఎక్కడ అవినీతి? 100కి 100 పాళ్ళు ఆపేసినటువంటి ఘనత విజయ్కి దొరికింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ పట్టినా అవినీతి. పోలీస్ స్టేషన్లో అవినీతి, ఆర్టీఓ ఆఫీసులో అవినీతి, తహసీల్దార్ ఆఫీసులో అవినీతి. ప్రతి ఎమ్మెల్యే దోచుకుంటున్నాడు దేశాన్ని, రాష్ట్రాన్ని. ఇసుక దోచుకుంటున్నాడు, మైన్స్ దోచుకుంటున్నారు. ఎక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా అవినీతిమయంగా తయారైంది. చెప్పుకోక తప్పదు. చివరిలో కాపులు. నేను ఈ మధ్య ముద్రగడ పద్మనాభం ఇంటికి వెళ్ళాను.
చనిపోయిన తర్వాత భార్య నన్ను చూసి ఏడ్చేసి నాకు ఏడుపు వచ్చింది. ఆయన మంత్రిగా ఎంతో కాలం రాజకీయాల్లో ఉంటే 2 కొడుకులు ఇప్పటిదాకా సెటిల్ కాల వాళ్ళు అప్పుల్లో ఉన్నారు. నేను అక్కడ పోయి అడిగితే అందరు అంటున్నారు, ఏమయ్యా 70 సంవత్సరాల్లో కనీసం మేము ఒక్క రోజన్నా కాపు బలిజలు ముఖ్యమంత్రి కాకూడదు అని అడిగితే నేను చెప్పాను, మీరు రండి కాంగ్రెస్ పార్టీలో రండి, తెలుగుదేశాన్ని వదిలేయండి, తెలుగుదేశంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు కొడుకుని చేసుకుంటాడే కానీ మిమ్మల్ని చేయడయా నాకు తెలుసాయా అని చెప్పారు. జగన్ కూడా ముఖ్యమంత్రి పదవి వదలడయా, కాపులు బలిజలకు ఇవ్వడయా, రండి కాంగ్రెస్ లోకి రండి అని నేను ఆహ్వానించాను. నేను హృదయపూర్వకంగా అనంతపూర్ టౌన్ నుంచి పట్టణం నుంచి వినయంగా ప్రార్థిస్తున్నాను, కాపులందరూ కాంగ్రెస్ లోకి రండి, మిమ్మల్ని ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసే బాధ్యత నేను తీసుకుంటాను చింతామోహన్ గారు తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 29లో కేంద్రంలోనూ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్పనిసరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. కార్పొరేట్లు కాదు కదా, సోషలిస్టు విధానాలతో అటు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అందరి సమస్యలు తీరుస్తుందని తెలియజేస్తూ, ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తాం. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం. కేజీ సేల్స్, క్రేజీ ఆఫర్స్ తో వెరైటీకి హద్దు లేదు, ఆఫర్లకు అంతు లేదు. 399 రూపాయలకి 2 డైమండ్ షిఫాన్ సారీస్, 549 రూపాయలకి 2 మలై క్రేప్ సారీస్, 599 రూపాయలకి 2 లాస్టా జార్జెట్ సారీస్, లేడీస్ కుర్తీస్ మరియు లెగ్గిన్స్ మరియు ప్లాజో బాటమ్స్ 99 రూపాయలకి, 599 రూపాయలకి 2 వర్టికల్ కుర్తీస్, 999 రూపాయలకి 2 కోట్ సెట్స్, 279 రూపాయలకి 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 199 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకి 2 మెన్స్ జీన్స్, 999 రూపాయలకి 3 ఫార్మల్ షర్ట్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 40% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.